అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం స్టడీ టూర్ నల్లమల ఫారెస్ట్, అది కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలు రావడం. ఇందులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశకృష్ణ గారు, అట్లాగే దేవరకద్ర శాసనసభ్యులు కలవకుర్తి శాసనసభ్యులు ప్రెసిడెంట్ నారాయణ గారు, నాగపూర్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు, అట్లాగే షాద్నగర్ శాసనసభ్యులు శంకర్ గారు, అట్లాగే మక్కల్ శాసనసభ్యులు శ్రీహరి గారు, అట్లాగే వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి గారు, ఇతర అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దాంతోపాటుగా అలంపూర్ ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, అందరూ దీంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది. అంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది. ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రప్పించేదాన్ని గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. టూరిజం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, టోటల్ టూరిజం యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది. ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రప్పించే దాంట్లో గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజంను కూడా ఒక ఇండస్ట్రీ కింద, ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం. ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు, ఏమీ వసతులు, టూరిజం ప్రాంతాలు, అట్రాక్టివ్ ప్లేస్ లేకున్నా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాము. అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతాము. అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మాకు కనపడతా ఉంది అసలు వ్యూ పాయింట్, ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడ లేదు ఇటువంటి ప్రాంతాలు. అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులను రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఎన్నో గొప్ప, ఇది ఒకటే కాదు, అంటే సహజ ప్రకృతి సంపద, వనరులు, అద్భుతమైనటువంటి కట్టడాలు, పురాతన కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, అట్లాగే అంటే ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైనటువంటి సంపద ఉంది, కళా సంపద ఉంది. దాంతోపాటుగా కళలు, వివిధ రకాల కళలు, కళారూపాలు ఎక్కడ లేనటువంటిది మన దగ్గర ఉంది. ఎందుకంటే 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. పెద్ద ఎత్తున అంటే ఈ ఒకరోజు కాదు, ప్రతి నెలలో కూడా ప్రతి ప్రాంతాన్ని సందర్శించి వివిధ జిల్లాలో ఉన్నటువంటి మనకు అనుకూలమైన వాతావరణం ఏంది, ఇందులో ప్రజాప్రతినిధులని, అధికారులని, ఇతర సంస్థల్ని, అట్లాగే ప్రైవేటు పెట్టుబడిదారులను కూడా ఆకర్షించి ఈ పీపీపీ మోడల్లో అంటే వందల వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో ఉన్నటువంటి వాటిని వేస్ట్గా ఉన్నాయి, రెవెన్యూ రాకుండా ఉన్నాయి. ఎన్నో హోటల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, ఆదాయం లేదు, జీరో మోస్ట్లీ. సో వీటన్నిటినీ కలగలిపి ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి కూడా ఇప్పటికే టూరిజం పాలసీ డ్రాఫ్ట్ను తయారు చేయడం జరిగింది. సో త్వరలోనే దీన్ని ముందుకెళ్ళి కార్యక్రమం తీసుకెళ్ళి
ఒక అద్భుతమైన తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన టూరిజంకు అద్భుతమైనటువంటి రాష్ట్రంగా పేరు తెచ్చే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.